టీవీకి స్వాగతం. ఆదివారం రోజున గోవిందరావుపేట మండల కేంద్రంలోని సోమలగడ్డ రహదారి ఎదుట ఉన్న పిఎస్ఆర్ గార్డెన్స్ యందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అలాగే 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని, సన్నధాన్యం పండించిన రైతన్నల ఖాతాల్లో 500 రూపాయల బోనస్ అందించిందని, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తుందని అన్నారు. అలానే నేను మంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల CDF నిధులతో దళిత గిరిజన వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా ములుగు నూతన బస్టాండ్, ఏటూరు నాగారంలో బస్ డిపోకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రామరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇస్సాన్ ఖాన్, గోవిందరావుపేట మండల సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.